వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే నిబంధన రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే రోడ్లపై అవసరమైన లైన్ మార్కింగ్లు, సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన HCT ప్రాజెక్టులో భాగంగా ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ ఆల్రెడీ మనకు తెలిసిందే 7 అండర్ పాస్ బ్రిడ్జ్లు అదేవిధంగా ఫ్లైఓవర్లు రాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇటు పూర్తిగా ట్రాఫిక్ నిబంధనలు, కొత్త రూల్స్ రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే పూర్తిగా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఇక్కడ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇటు వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా మొత్తం మీద అంటే ఒక వన్ వేని ఉంచాలి అని చెప్పి ఇటు ట్రాఫిక్ సిబ్బంది నిర్ణయించింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక మ్యాప్ కూడా విడుదల చేశారు. పైగా అంటే ఇక్కడ యూటర్న్లు మాత్రం ఉండవు, మళ్ళీ వెనక్కి వెళ్ళడాలు ఉండవు, కేవలం లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్లు మాత్రమే ఉంటాయి. దానికి సంబంధించి ఇక్కడ మనకు మ్యాప్ కూడా ఉంది. ఈ మ్యాప్ని కూడా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఇది కేబీఆర్ పార్క్ అయితే దీని చుట్టూ కేవలం వెహికల్స్ ఇలా వెళ్ళడం మాత్రమే ఉంటుంది. దీంట్లో ఎగ్జిట్లు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా రైట్ టు లెఫ్ట్ టర్న్ వెళ్ళడానికి ఉంటుంది, లెఫ్ట్ నుంచి రైట్ టర్న్ వెళ్ళడానికి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఎగ్జిట్ వేస్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఇలాంటి బోర్డుని కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతి ప్లేస్లో పెట్టారు. అయితే ఇక్కడ ఎగ్జిట్ వేస్ కూడా చూసుకున్నా కూడా ఎగ్జిట్ 1 రోడ్ నెంబర్ 14 దగ్గర ఉంటుంది. అదేవిధంగా నంది నగర్ దగ్గర ఉంది, రోడ్ నెంబర్ 10 జహీర్ నగర్ దగ్గర ఉంది, న్యూ రోడ్ దగ్గర ఉంది, అగ్రసేన్ రోడ్ నెంబర్ 12 వెళ్ళాలి అంటే అగ్రసేన్ దగ్గర నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఇవి ఎగ్జిట్లు మాత్రమే. ఒమేగా హాస్పిటల్, లోటస్ పాండ్, అదేవిధంగా టీటీడీ టెంపుల్కి ఒక ఎగ్జిట్ ఇచ్చారు. బీవీబీ జంక్షన్ దగ్గర ఒకటి, అదేవిధంగా జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 36 అండ్ అదేవిధంగా పెద్దమ్మ తల్లి టెంపుల్, అన్నపూర్ణ స్టూడియోస్ బై లేన్ ఒకటి, ఎన్టీఆర్ భవన్ అంటే మనం ఎక్కడైతే నిలబడ్డామో ఇక్కడ కేబీఆర్ పార్క్ ఫస్ట్ గేట్ దగ్గర నుంచి ఇక్కడ ఎన్టీఆర్ భవన్ ఉంటుంది. అక్కడి నుంచి ఒక ఎగ్జిట్ పాయింట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా రైట్ నుంచి లెఫ్ట్ వెళ్ళడానికి కూడా ఇక్కడ టీఎస్ సర్కిల్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ భవన్ యూటర్న్ దగ్గర ఒకటి ఉంది. అంటే యూటర్న్స్ దగ్గర మనకు లెఫ్ట్ నుంచి రైట్ వెళ్ళడానికి, అదేవిధంగా రైట్ నుంచి లెఫ్ట్ వెళ్ళడానికి పూర్తిగా ఇవైతే ఇచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ట్రాఫిక్ జాయింట్ డీసీపీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రస్తుతం ఈ డైవర్షన్స్ అయితే మనకి ఇప్పుడు క్లియర్గా ఎలా ఉండబోతున్నాయి? అదేవిధంగా ఆల్రెడీ ట్రయల్ రన్స్ చేశారు కాబట్టి ఎలాంటి సమస్యాత్మకమైన ప్రాంతాలని చూశారు? అంటే ఇప్పుడు రేపు మార్నింగ్ నుంచి వన్ వే చేస్తున్నాము. ఇది చెక్ పోస్ట్ జంక్షన్ అనుకోండి మ్యాప్లో. ఇది టువర్డ్స్ ఎన్టీఆర్ భవన్, ఇది ఎన్టీఆర్ భవన్. సో ఇప్పుడు చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్కి ఈ ఎంటైర్ స్ట్రెచ్ వన్ వే ఉంటుంది. ఈ 2 లేన్లు కూడా వెహికల్స్ వెళ్తుంది, ఈ 2 లేన్లు కూడా వెహికల్స్ వస్తాయి. చెక్ పోస్ట్ నుంచి పంజగుట్ట ఎవరైనా వెళ్ళాలంటే ఈ లేన్లు వచ్చేవాళ్ళు జిమ్ఖానా క్లబ్ దాటిన తర్వాత ఇక్కడ లెఫ్ట్కి రావాలి. ఇక్కడ ఓపెనింగ్ ఇచ్చినాము, ఇక్కడ లెఫ్ట్కి వచ్చి ఎన్టీఆర్ భవన్ నుంచి లెఫ్ట్ తీసుకొని సాగర్ సొసైటీ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇలానే ఎంటైర్ 360 డిగ్రీ వన్ వేలు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీనిలో ప్రాబ్లమ్స్ మీరు చూస్తే సిగ్నల్స్ ఏం ఆపరేషన్లు ఉండదు కాబట్టి కంటిన్యూస్గా మూవ్మెంట్ ఉంటుంది. సో రద్దీ తగ్గుతుంది అని అనుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఈ సాగర్ సొసైటీ అంతా ఇప్పుడు గ్రీన్ మాస్క్ దగ్గర నుంచి బంపర్ టు బంపర్ వస్తూ ఉంటుంది. శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్ దాటిన వెంటనే చాలా రద్దీ ఉంటుంది. సో ఇది క్లియర్ అవడానికి అవకాశం ఉంది. వీళ్ళు త్వరగా ఫాస్ట్గా వచ్చేస్తారు. ఈ సిగ్నల్ ఆపరేషన్లు ఉండదు. ఓన్లీ పెడస్ట్రియన్ క్రాసింగ్ మాత్రం ఈ సిగ్నల్ ఆపరేట్ చేస్తాము. కంటిన్యూస్ మూవ్మెంట్లు ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి వచ్చి 36కి వెళ్ళే వాళ్ళు ఇంత దూరం తిరిగి రావడానికి ఇష్టపడరు. సో మేము అనుకోవడం ఏంటంటే ఇక్కడ శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్ నుంచి వాళ్ళు ఇందిరానగర్ గడ్డ రూట్ ఏదైతే ఉందో శ్రీనగర్ కాలనీ రూట్కి వచ్చి ఇందిరానగర్ గడ్డ వెంకటగిరి కాలనీ క్రాస్ రోడ్కి వచ్చి ఇక్కడ నుంచి రైట్ తీసుకొని అల్కజార్ ప్లాజా ద్వారా మాదాపూర్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈ స్ట్రెచ్ కొద్దిగా రద్దీ పెరగడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాము. అలాగే ఈవినింగ్ టైము 45 నుంచి వచ్చేవాళ్ళు 50% ట్రాఫిక్ టువర్డ్స్ ఫిలిం నగర్ ఇక్కడ రోడ్ నెంబర్ 12 అంతా వెళ్తారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ రైట్ ఉండదు, వాళ్ళు ఇట్లా తిరిగి రావాలి. కాబట్టి వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే ఈ 45 ముందుకి ఆ ర్యాంప్ తీసుకొని ఆ మెగ్నోలియా బేకరీ దగ్గర నుంచి యూటర్న్ అంటే హాట్ కప్ దగ్గర యూటర్న్ తీసుకొని రోడ్ నెంబర్ 51, 52 వైపు చాలామంది వెళ్తారని అనుకుంటున్నాం. సో ఇలాంటి చేంజెస్ని కూడా యాంటిసిపేట్ చేసి ఆ జంక్షన్స్ కూడా డిప్లాయ్మెంట్ చేస్తున్నాం. కెమెరా పర్సన్ శివకుమార్తో హారిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.